హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఈరోజు క్లాస్లో అండి మనము ఎన్సీఆర్టీ జాగ్రఫీ క్లాస్ 7కి సంబంధించి చాప్టర్ 8ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీకు క్లాసెస్ వినలేము అనుకుంటే తెలుగు ట్రాన్స్లేషన్ మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక లింక్ని షేర్ చేస్తాను, అంటే ఈమెయిల్ని ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ ఈమెయిల్ ద్వారా మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయ్యి ఫర్దర్గా మీరు డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వబడుతుందన్నమాట. సో జస్ట్ ఓన్లీ 50 రూపీస్ పే చేసి మీరు తెలుగు ట్రాన్స్లేషన్ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో సో అలాగే మనం అక్కడ రాయడం అయితే జరిగిందనమాట. సో ఈ మెటీరియల్ అనేది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఆల్ ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 1, 2, 3 సో ఇలా ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఈవెన్ డిఎస్సికి కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా అండి. సో మీరు చదవలేము అనుకునే వాళ్ళు వీడియోస్ చూడలేము అనుకునే వాళ్ళు జస్ట్ మీరు 50 రూపీస్ పే చేసి మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మేము అంత పే చేయలేము అనుకుంటే ఎస్, యూ కెన్ గో త్రూ వీడియోస్. ఓకేనా. సో ఇప్పుడైతే మన క్లాస్ని స్టార్ట్ చేద్దామండి. చాప్టర్ 8 ఏంటండి? హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్, ద ట్రోపికల్ అండ్ ద సబ్ ట్రోపికల్ రీజియన్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక స్టోరీ ఇచ్చారండి. సో ఇదైతే మీకు అవసరం లేదు. సో ఓకే. సో ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్ ద అమెజాన్ బేసిన్ అంటే అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో జీవనం. ఓకే, ఇప్పుడు అక్కడ జీవనం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దామండి. సో మనం దీన్ని తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనం అమెజాన్ రివర్ అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో. ఓకే, ఎక్కడ ఉంది అమెజాన్ నది అనేది? 10 డిగ్రీస్ నార్త్ నుండి 10 డిగ్రీస్ సౌత్ వరకు కూడా విస్తరించి ఉందన్నమాట. సో ఈ మధ్యలో ఉంది. సో అండ్ ఏంటి, భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే ఈక్విటోరియల్ రీజియన్ అంటారు, లేదా భూమధ్య రేఖ ప్రాంతంగా దీన్ని అయితే పిలుస్తారనమాట. సో ఈ ప్రాంతం గుండా ఈ అమెజాన్ నది అయితే ప్రవహిస్తూ ఉందన్నమాట. సో మీరు ఇప్పుడు ఎన్సీఆర్టీసీ బుక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా ఒక్కసారి ఈ మ్యాప్ అనేది మీరు చూసుకోండి. ఓకేనా అండి. సో ఇప్పుడు మనము ఈ అమెజాన్ నది పర్వతం నుండి పడమర వైపుకు ఎలా ప్రవహిస్తుంది మరియు తూర్పునటువంటి అట్లాంటిక్ సముద్రంలో ఎట్లా కలుస్తుంది అని చెప్పేసి మనము ఇప్పుడు చదువుకోవడం అయితే జరుగుతుందనమాట. సో ఒకసారి మీరు మ్యాప్ ఓపెన్ చేసి సో అట్లాంటిక్ మహాసముద్రంలో ఎట్లా కలుస్తుంది అని చెప్పేసి మీరు ఒకసారి మ్యాప్ పాయింటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి రివర్స్ మౌత్. ఓకే, సో రివర్స్ మౌత్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. సో ఒక నది అనేది మరొక నీటి భాగంలోకి ప్రవహించేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు? రివర్స్ మౌత్ అని అంటారనమాట. సో ఇక్కడ చూడండి, numerous tributaries join the Amazon River to form the Amazon Basin. The river basin drains portions of Brazil, parts of Peru, Bolivia, Ecuador and Colombia and a small parts of వెనుజులా. ఓకేనా అండి. సో ఈ అమెజాన్ పరివాహక ప్రాంతం అనేది బ్రెజిల్, పెరు, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా అండ్ వెనుజులాలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతం కూడా ఈ అమెజాన్ నది అయితే ప్రవహిస్తూ ఉందన్నమాట. ఓకేనా అండి. సో ఈ అమెజాన్ నదిని కనుగొన్న వాళ్ళు ఎవరు అంటే స్పానిష్ దేశస్తులు అనమాట. సో వీళ్ళు ఇక్కడ ఈ నదిని కనుగొనాలని చెప్పి వచ్చినప్పుడు అక్కడ లోకల్గా నివసిస్తున్నటువంటి ట్రైబల్స్ ఉంటారు కదండి. సో ఆ ట్రైబల్స్ వీళ్ళ మీద అటాక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ అటాక్ చేసినటువంటి ట్రైబల్స్ చాలా విచిత్రంగా ఉండటం అయితే జరిగిందనమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి డూ యూ నోలో ఇదే చెప్తారు. ఓకే, సో చూడండి తర్వాత క్లైమేట్. ఇక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాజ్ యూ నౌ నో, ద Amazon basin stretches directly on the equator and characterized by hot and wet climate throughout the year. Both the days and nights are almost equally hot and humid. The skin feels sticky. It rains almost every day, that too without the warning. Okay. The day temperatures are high with a very high humidity. At night the temperature goes down but the humidity remains high. అంటే అమెజాన్ బేసిన్ అనేది భూమధ్య రేఖ పైన విస్తరించి
ఉంటుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇయర్ మొత్తం కూడా వేడి తర్వాత తడి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో పగలు ఎలా అనిపిస్తుందంటే మనకి కొంచెం చిరాకుగా అనిపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఆల్మోస్ట్ మనకి డే అండ్ నైట్స్ 2 కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఇయర్ మొత్తం కూడా అంటే వర్షం అయితే పడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అంటే వెట్‌గాను ఉంటుంది. సో టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, రెయిన్ ఫారెస్ట్స్ ఏంటండి? వర్షారణ్యాలు అంటారు. తెలుగులో ఏమంటారండి? వర్షారణ్యాలు. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను చెప్తాను ఇక్కడ ఈ పేరా ఏంటి అని చెప్పి. ఓకే. చూడండి. సో ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ప్రతిరోజు కూడా ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి. సో వర్షం పడితే ఏమవుతుంది, మనకి చెట్లు ఎక్కువగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దానివల్ల ఇక్కడ ఒక థిక్కీ ఫారెస్ట్ అనేది ఏర్పడింది. ఓకే. థిక్ ఫారెస్ట్ అనేది ఏర్పడింది. సో నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అనేవి అంటే ఈ అడవులు అనేవి చాలా దట్టంగా ఉంటాయి. సో అలా దట్టంగా ఉండడం వల్ల ఏంటి, సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి అక్కడ ఉన్నటువంటి భూమి మీద పడవన్నమాట. అంటే కొంచెం కష్టం అనమాట. ఓకే. సో ఈ ఈ టైంలో ఏంటి, అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా కొంచెం చీకటిగాను, తర్వాత కొంచెం ఎలా ఉంటుంది, వెట్గా ఉంటుంది, అంటే తడిగా ఉంటుంది. సో ఆ తడిని తట్టుకొని పెరిగేటువంటి వృక్షాలే ఇక్కడ పెరుగుతాయి, ఇక్కడ ఉంటాయి. సో అలా పెరిగేటువంటి మొక్కలు ఏవి అంటే ఆర్కిడ్స్ అండ్ బ్రొమీలియట్స్. ఓకే. సో ఇవి ఎలా పెరుగుతాయి అంటే పారాసైట్స్గా పెరుగుతాయి. ఈ మొక్కలు పారాసైట్స్గా పెరగడం అయితే జరుగుతుంది. సో నౌ వాట్ ఈస్ బ్రొమీలియట్స్? ఓకే. ఇప్పుడు చూద్దామండి. మనకు డూ యూ నోలో చెప్పారు ఇది. ఓకే. సో చూడండి, bromeliads are the special plants that store water in their leaves. Animals like frogs use these pockets of water for laying their eggs. అంటే ఇవి ఏంటంటే ఒక స్పెషల్ ప్లాంట్స్ అన్నమాట. సో ఏంటి, వాటి యొక్క ఆకులు ఉంటాయి కదా, సో వాటిలో నీటిని నిల్వ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏంటి, కప్పలు ఇలాంటి జంతువులు ఏంటంటే గుడ్లు పెట్టడానికి ఈ పాకెట్ వాటర్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కమింగ్ టు ఏంటంటే జంతుజాలంకి వస్తే మనము ఏంటంటే, సో ఇక్కడ ఈ వర్షారణ్యంలో ఈ జంతువులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ టక్కాన్స్, హమ్మింగ్స్ బర్డ్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక స్పెషల్ బర్డ్స్ అన్నమాట. అయితే ఇవి జనరల్లీ ఏంటంటే మన ఇండియాలో చూసేటువంటి వాటికంటే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ పక్షులు ఈ అడవుల్లో చాలా చాలా పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తాయి. ఓకే. తర్వాత ఇంకా కోతులు, చీమను తినేటువంటి ట్యాపర్స్ వంటి జంతువులు కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో తర్వాత చూడండి, ఈ అడవుల్లో వివిధ రకాల సరీసృపాలు అండ్ పాములు కూడా ఉన్నాయి. అండ్ మొసళ్ళు, పాములు, పైథాన్స్ అనేవి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా ఇక్కడ అనకొండకు సంబంధించి అనకొండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఏంటి, ఈ నదీ పరివాహక ప్రాంతంలో కీటకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఓకే. తర్వాత ఇక్కడ మాంసాహార ఫిరాన్వా చేపలతో అనేక జాతుల చేపలు కూడా ఈ నదిలో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఓకేనండి. ఇది తర్వాత చూడండి, పీపుల్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్స్. ఓకేనండి. ఏంటండి పీపుల్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ అంటే
అడవి యొక్క ప్రజలు, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలాంటిదో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. సో ఇక్కడ చూడండి, పీపుల్ గ్రో మోస్ట్ ఆఫ్ దైర్ ఫుడ్ ఇన్ స్మాల్ ఏరియాస్ ఆఫ్టర్ క్లియరింగ్ సమ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, వైల్ మెన్ హంట్ ద ఫిష్ అలాంగ్ ది రివర్స్, ఉమెన్ టేక్ కేర్ ఆఫ్ క్రాప్స్. ఓకే చూడండి, మనము పూర్వకాలంలో కూడా అంతే. ఏంటి అంటే మెన్స్ ఏం చేసేవాళ్ళు అంటే వేటకు వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇక్కడ ఉమెన్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఏదైతే పెంచుకుంటున్నారో, అంటే వ్యవసాయం చేస్తున్నారో, సో వాటిని టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట. ఎవరు? ఉమెన్స్ అనమాట. సో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఈ బేసిన్లో నివసించేటువంటి ప్రజలు ఏంటంటే అక్కడ ఉమెన్స్ ఏంటంటే వాళ్ళు వేసుకున్నటువంటి పంటను వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు, అండ్ మెన్స్ వేటకు వెళ్ళడం అయితే జరిగేదనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ని కొంచెం తొలగించి అక్కడ వాళ్ళు పంటలు పండించుకోవడం అయితే జరుగుతుంది. ఓకే చూడండి, ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏమేమి పండించే వాళ్ళు అంటే టాపియోక అండ్ పైనాపిల్ అండ్ స్వీట్ పొటాటో, అదేనండి చిలగడ దుంప అంటాం కదా. సో వీటిని వీళ్ళు ప్రధానంగా పండించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో తర్వాత చూడండి, సో వీళ్ళు ఏంటంటే ప్రధానంగా స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ పద్ధతిని వీళ్ళైతే పాటించేవాళ్ళు అనమాట. సో వీరి ప్రధాన ఆహారం కనుక మనం చూసుకుంటే ఏంటండి, మానియోక్. ఓకే, మానియోక్. సో దీన్ని కసావా అని కూడా పిలుస్తారనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు మనకు పొటాటో ఉంది కదండి, సో పొటాటో లాగా ఇది అండర్ గ్రౌండ్ అనేది పెరుగుతుందనమాట. ఓకే, సో ఇక్కడ ప్రజలు ఏంటంటే క్వీన్ యాంట్స్ అంటే రాణి చీమలు, తర్వాత గుడ్లు వీళ్ళు ప్రధాన ఆహారంగా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో వీళ్ళు కమర్షియల్ క్రాప్స్గా కాఫీ, కోకో అండ్ మైజ్, ఓకే, మొక్కజొన్న వంటివి కూడా వీళ్ళు పండించడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, స్లాష్ అండ్ బర్న్ అంటే ఏంటి ఓకే అనేది మనం తెలుసుకోవాలి. స్లాష్ అండ్ బర్న్ ఈజ్ ఏ వే ఆఫ్ కల్టివేటింగ్ ల్యాండ్ వేర్ ఫార్మర్స్ క్లియర్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ బై స్లాష్ ఆర్ కటింగ్ డౌన్ ట్రీస్ అండ్ బుషెస్. దీస్ ఆర్ then burnt, which releases the nutrients into the soil. Now crops are grown in this cleared field ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్. అంటే స్లాష్ అండ్ బర్న్ అనేది ఒక వే ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఓకే, ఏంటి అంటే చెట్లను వీటిని నరికివేయడం ద్వారా ఏంటి అంటే రైతులు కొంత భూమిని సాగు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో వీటిని ఏం చేస్తారంటే ఈ చెట్లన్నింటినీ కూడా కాల్చివేస్తారనమాట. సో దీన్ని స్లాష్ అండ్ బర్న్ అని అంటారు. సో దీన్ని ఏమంటారు అంటే పోడు వ్యవసాయం అని కూడా అంటారు. సో ఈ చెట్లు ఏంటి కాల్చేసినప్పుడు అన్నీ కాలిపోతాయి. సో ఈ ఏమవుతాయంటే కాలిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి పోషకాలన్నింటినీ కూడా మట్టిలోకి ఇవి విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, సో దీని ద్వారా వాళ్ళు దాన్ని అంటే ఆ ల్యాండ్ని సారవంతంగా చేసుకొని అక్కడ వ్యవసాయం అయితే పండించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ repeatedly using the patch of land, the soil loses its nutrients, so it is abandoned. Okay, then they clear another part of land to plant. In the meantime, young trees grown in the old fields. In this way, soil fertility is restored. People can then return to it and start cultivating it again. Okay, సో ఇలా ఉపయోగించినటువంటి భూమిని వ్యవసాయానికి వాడడం వల్ల ఏంటి ఆ తర్వాత ఏమవుతుంది, అది పోషకాలన్నింటినీ కూడా కోల్పోతుంది. అంటే ఏంటి, పోషకాలన్నింటినీ కూడా మొక్కకి ఏదైతే పండించుకుంటారో సో అవన్నిటికీ ఇచ్చేస్తుంది ఆ భూమి, అక్కడ ఉన్నటువంటి భూమి అనేది. సో అప్పుడు ఏమవుతుంది, పోషకాలన్నీ అయిపోయిన తర్వాత సో అది ఏమవుతుంది, నిస్సారవంతంగా అయిపోతుంది అనమాట. సో అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ ఆ ల్యాండ్ని వదిలేసి ఇంకొక ల్యాండ్కి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు అలా చెట్లని నరికేసి ఉంటారు కదా, సో అలా వదిలిపోయినటువంటి ల్యాండ్లో కొత్త మొక్కలు అంటే కొత్త చెట్లు అనేవి
పెరగడం అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఆ విధంగా నేల అనేది సారవంతం అవుతుంది. సో, మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్లారు గదా పీపుల్స్. సో, మళ్ళీ ఏదైతే వదిలిపెట్టారో సో, అక్కడికి వచ్చి చెట్లను మళ్ళీ నరికివేసి తర్వాత వ్యవసాయం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో, దీనినే అంటారు స్లాష్ అండ్ బర్న్ ఆహ్, కల్చర్ అని అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. చూడండి ఇక్కడ. The rainforest provide a lot of wood for houses. Some families live in tattered houses shaped like beehives. Okay, there are other large apartment like houses called malkoa. Okay, with a steeply standing roof. ఓకే, ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదండి. ఈ వర్షారణ్యాలు ఇళ్ళని నిర్మించుకోవడానికి ఏంటంటే కలపని అందించడం అయితే జరుగుతుంది. సో, కొన్ని కుటుంబాలతో ఏంటంటే తేనెటీగల ఆకారంలో ఉన్నటువంటి గృహాలను అయితే నిర్మిస్తారు. అండ్ బాగా వాలుగా ఉన్నటువంటి పైకప్పు ఉన్నటువంటి ఇల్లునే ఇల్లులు ఉంటాయన్నమాట. సో, వీటిని ఏమంటారు అంటే మలోకా అని అంటారనమాట. సో, ఇవి అతిపెద్ద అపార్ట్మెంట్ లాగా ఉండడం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ చూడండి. లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద అమెజాన్ బేసిన్ ఈ స్లోలీ చేంజింగ్ ఇన్ ద older days. The heart of the forest could be reached only by navigating the river. In 1970s, the Trans-Amazon Highway made all parts of rainforest accessible. Aircrafts and helicopters are also used for reaching various places. The indigenous population was pushed out from the area and forced to settle in new areas where they continued to practice their uh, distinctive way of డిస్టింక్టివ్ వే ఆఫ్ ఫార్మింగ్. ఓకే. సో, ఏంటంటే ఈ అమెజాన్ పరివాహక ప్రాంత ప్రజల జీవితం అనేది రాను రానుగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో, పాత రోజుల్లో ఏంటంటే నావిగేటింగ్ అంటే పడవల ద్వారానే ఈ నదికి చేరుకునేవాళ్ళు అనమాట. ఓకే. సో, ఇప్పుడు 1970లో ట్రాన్స్ అమెజాన్ నదిని అంటే అమెజాన్ రహదారిని వర్షారణ్యంలోని అన్ని భాగాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. సో, విమానాలు, హెలికాప్టర్లు కూడా వివిధ దేశాలను చేరుకోవడానికి ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే ప్రాంతాల్లో స్థిరపడవలసి వచ్చిందనమాట. అక్కడ ప్రజలు తమ విలక్షణమైనటువంటి వ్యవసాయ పద్ధతిని కూడా అలాగే కొనసాగించడం అయితే జరిగింది. ఓకే. సో, చూడండి. నెక్స్ట్ అండి. సో, ఇక్కడ చూడండి. The developmental activities are leading to the gradual destruction of biologically diverse rainforest. It is estimated that a large area of the rainforest has been disappearing annually in the Amazon basin. ఓకే. చూడండి. ఈ అభివృద్ధి కార్యకలాపాలు జీవశాస్త్రపరంగా ఏంటి అంటే విచ్ఛిన్న అరణ్యాలను క్రమంగా నాశనం చేయడానికైతే దారితీస్తూ ఉన్నాయన్నమాట. సో, అమెజాన్ బేసిన్లో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అడవిలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో సారీ అండి ఈ అడవి అంటే పెద్ద మొత్తంలో ఈ అడవి అనేది కనుమరుగైనట్టు అంచనా అయితే అయిందనమాట. ఓకేనండి. నెక్స్ట్. సో, చూడండి. నెక్స్ట్ అండి ఏంటంటే లైఫ్ ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అంటే గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో జీవనం అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. చూడండి. సో, చూడండి ఇక్కడ భారత ఉపఖండంలో గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ఉపనదులు కలిసి గంగా బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంను ఏర్పరిచాయి. సో, ఇది 10 degrees నార్త్ నుండి 30 degrees నార్త్ అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతంలో ఇదైతే ఉందన్నమాట మనకి. సో, గంగా నది యొక్క ఉపనదులు ఘాగ్రా, సోన్, చంబల్, గండక్, కోసి. సో, ఇవి మనకి బ్రహ్మపుత్ర
బ్రహ్మపుత్ర ఉపనదులు దీనిలో ప్రవహించడం అయితే జరుగుతుందనమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మ్యాప్‌లో ఏంటి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులైతే మీరు గుర్తించండి. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ చూడండి. సో, ఈ గంగా, బ్రహ్మపుత్ర మైదానాలు, తర్వాత పర్వతాలు మరియు హిమాలయాలు, పర్వత ప్రాంతాలు మరియు సుందర్బన్ డెల్టా వంటి డెల్టా యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలన్నమాట. సో, ఈ మైదానంలో ఏంటి అంటే ఆక్స్‌బౌ ఓకే. ఏంటండి ఆక్స్‌బౌ ఆక్స్‌బౌ సరస్సులు కూడా ఉంటాయన్నమాట. సో, ఈ ప్రాంతంలో ఋతుపవనాల శీతోష్ణ స్థితి కూడా ఉంటుంది. సో, ఋతుపవనాల వల్ల ఏంటంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు వరకు ఏంటంటే వర్షాలనేవి కురుస్తాయి. సో, ఇక్కడ ఏంటి అంటే వేసవి కాలంలో వేడిగా ఉంటుంది మరియు శీతాకాలంలో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఓకే. సో, ఈ పరివాహక ప్రాంతం అనేది ఏంటంటే వైవిధ్యమైనటువంటి స్థలాకృతినైతే కలిగి ఉందనమాట. సో, ఏంటి ఋతుపవనాల వల్ల సారీ అండి. వైవిధ్యమైనటువంటి స్థలాకృతిని కలిగి ఉందనమాట. సో, ఇక్కడ జనాభా పంపిణీలో ఏంటంటే ఈ ఈ జనాభా పంపిణీలో పర్యావరణం అనేది ఒక ప్రధాన పాత్రగా పోషిస్తుందన్నమాట. ఓకే. సో, ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ పర్వత ప్రాంతంలో తక్కువ సంఖ్యలో అంటే ప్రజలు తక్కువగా నివసిస్తూ ఉంటారనమాట. ఎక్కడండి? పర్వత ప్రాంతాల్లో తక్కువగా నివసిస్తూ ఉంటారు. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో, ఈ మైదాన ప్రాంతం ఏదైతే ఉందో సో, అది ఎలా అంటే మానవ నివాసానికి ఎలా ఉంటుందంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, ఎందుకంటే ఈ మైదాన ప్రాంతం ఎలా ఉంటుందంటే చాలా ల్యాండ్ అనేది ఫర్టైల్‌గా ఉంటుంది. సో, అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది. సో, సో, కాబట్టి అక్కడ పంటలు పండించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, అలా అలా ఉన్నటువంటి ప్లేసెస్‌ని ప్రజలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే ఓకే. ఇక్కడ ప్రధాన వ్యవసాయం ఏంటి అంటే చూడండి ఒకసారి. వృత్తి అంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం అనమాట. సో, మైదాన ప్రాంతాల్లో జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఓకే. The main crop is paddy. Okay, since cultivation of paddy requires sufficient water, it is grown in the areas where the amount of rainfall is high. అంటే చూడు ఇక్కడ వీళ్ళకు అంటే ఈ మైదాన పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళ ప్రధాన పంట ఏది? వరి. సో, వరికి ఏంటి చాలా ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది కాబట్టి వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని పండిస్తారు. ఓకేనా? సో, ఇక్కడ వీళ్ళు గోధుమలు, తర్వాత మొక్కజొన్న, చిరుధాన్యాలు ఇక్కడ పంటలు పండిస్తారనమాట. సో, వీళ్ళకి కమర్షియల్ క్రాప్స్‌గా ఏవి పండిస్తారు అంటే బనానా అనమాట. అరటి తోటలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో కూడా ఏంటి టీ పంటలను ఎక్కువగా పండించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్. ద వెజిటేషన్ cover of the area varies according to the type of landforms. In the Ganga and Brahmaputra plain, tropical deciduous trees grown along with teak, sal, peepal. Okay, thick bamboo grows are common in the Brahmaputra plain. ఓకే. చూడండి ఇక్కడ. సో, ఈ ప్రాంతం యొక్క వృక్ష సంపద దాని భూస్వరూపాల ప్రకారము మారుతూ ఉంటుందన్నమాట. సో, గంగా బ్రహ్మపుత్రాల్లో టేకు, సాల్ మరియు బ్రహ్మపుత్ర మైదానంలో వెదురు తోటలు అనేవి సాధారణంగా ఉంటాయి. అండ్ డెల్టా ప్రాంతము మడ అడవులతో నిండి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. Okay, in the parts of Uttarakhand, Sikkim and Arunachal Pradesh, coniferous trees like pine, deodar, okay, ఏంటండి సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లోని పైన్, దేవదార్ అండ్
ఫిర్ వంటి శంఖాకార చెట్లను మనమైతే చూడొచ్చు. సో ఎందుకంటే వాతావరణం చల్లగాను ఉంటుంది అండ్ వాలులు నిటారుగా కూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. ఓకే. నెక్స్ట్, there is a variety of wildlife in the basin. Okay, elephants, tigers, deer and monkeys are common. The one-horned rhinoceros is found in the Brahmaputra plain in the delta area. Bengal tiger, crocodiles and alligators are found. Aquatic life bounds in the fresh river waters, the the lake and bay of Bengal sea. The most popular varieties of the fish are rohu, catla and hilsa. Okay, fish and rice is the staple diet of the people living in the area. సో ఈ బేసిన్లో అనేక రకాల వన్యప్రాణులు అయితే ఉన్నాయన్నమాట. సో ఏనుగులు, పులులు, జింకలు, కోతులు అనేవి సాధారణము తరం. ఓకే, సో ఒక కొమ్ము గల ఖడ్గ మృగము బ్రహ్మపుత్ర మైదానంలో కనిపిస్తుంది అనమాట. సో డెల్టా ప్రాంతంలో ఏంటి బెంగాల్ టైగర్, మొసళ్ళు, తర్వాత అలిగేటర్స్ కనిపిస్తాయి. చేపల్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి రకాలు రోహు, కాట్ల, తర్వాత హిల్సా రకాలు అనేవి ఉంటాయన్నమాట. సో వరి అనేది ఈ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క ప్రధాన ఆహారము. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ చూడండి. చూడండి ఇక్కడ డూ యూ నో చూడండి ఒకసారి. In the fresh water of river Ganga and Brahmaputra, a variety of dolphin locally called susu, okay, also blind dolphin is found. The presence of susu is an indication of health of the river. The untreated industrial and urban waste with high amount of chemicals are killing these species. అంటే చూడండి, ఇది ఏంటి అంటే గంగా మరియు బ్రహ్మపుత్ర నది యొక్క మంచినీటిలో స్థానికంగా అంటే లోకల్గా పిలువబడేటువంటి డాల్ఫిన్స్ ఉంటాయన్నమాట. సో వాటినే సుసు అని అంటారు. సో వీటిని ఏమంటారు అంటే బ్లైండ్ డాల్ఫిన్స్ అని కూడా అంటారు. సో ఈ డాల్ఫిన్స్ ఏంటి అంటే ఇవి ఆరోగ్యంగా ఉంటే ఏంటి వాటర్ కూడా మంచిగా ఉన్నట్టు. సో ఇవి చనిపోతే కనుక వాటర్ అనేది మంచిగా లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇండికేషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద రివర్స్ వాటర్ అని అంటారనమాట. అంటే ఏంటి, ఇప్పుడు రసాయన అంటే ఫ్యాక్టరీస్ నుంచి అంటే వాళ్ళు అన్ట్రీటెడ్ చేయనటువంటి వ్యర్థాలని కనుక వదిలేస్తే ఇవి చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ రివర్ యొక్క వాటర్ అయితే హెల్తీగా ఉంటే సో ఇవి కూడా హెల్తీగా ఉంటాయి. ఓకేనండి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అండి. చూడండి ఇక్కడ ద గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్ హ్యాస్ ఎ సెవెరల్ బిగ్ టౌన్స్ అండ్ సిటీస్. ద సిటీస్ ఆఫ్ అలహాబాద్, కాన్పూర్ అండ్ వారణాసి అండ్ లక్నో and Patna and Kolkata, all with its population of more than 10 lakhs are located along the river Ganga. The wastewater from these towns and industries is discharged into the river. Okay, this leads to the pollution of the rivers. అంటే ఏంటి అంటే ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానాల్లో చాలా పెద్ద పట్టణాలు అయితే కలవు. సో ఈ పట్టణాల్లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి అంటే పైగా జనాభా అయితే ఉందన్నమాట. సో ఒకటి అలహాబాద్, కాన్పూర్, వారణాసి, లక్నో, పాట్నా మరియు కలకత్తా నగరాలు సో ఈ నదుల వెంట అయితే ఉన్నాయన్నమాట. నగరాలు తర్వాత పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ నదిలోకి వదిలివేస్తున్నారు. సో అందువల్ల ఈ నదులు కలుషితం అయితే అవుతున్నాయన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్,
All the four ways of transport are well developed in Ganga Brahmaputra basin. In the plain areas, roadways and railways transport the people from one place to another. The waterways is effective means of transport, particularly along the rivers. Kolkata is an important port on the river Hooghly. The plain area also has a large number of airports. ఓకే, చూడండి ఒక్కసారి. సో మనకు రవాణాకు సంబంధించి ఫోర్ వేస్ ఉన్నాయి కదా: రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. సో ఈ నాలుగుకి సంబంధించి ఈ అమెజాన్ పరివాహక ప్రాంతంలో బాగా డెవలప్ అయితే జరిగిందనమాట. సో ఈ మైదాన ప్రాంతాల్లో అంటే ప్లెయిన్ ప్లేసెస్లో మనకి రహదారులు, రైల్వేస్లు ప్రజలను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి సహాయపడతాయి అన్నమాట. సో జల మార్గాలు ఏవైతే వాటర్ వేస్ ఉన్నాయో, సో ఇవి ముఖ్యంగా నదుల ద్వారా రవాణా చేయడానికి ఒక సమర్థవంతమైన సాధనంగా ఉన్నాయన్నమాట. సో అండ్ కోల్కతాలో ఉన్నటువంటి హూగ్లీలో ఉన్నటువంటి ఒక పోర్ట్ అనేది మనకి ఓడరేవు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ముఖ్యమైనటువంటి ఓడరేవు. అండ్ మైదాన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఓకే, సో తర్వాత చూడండి. సో గంగా యమున నదుల సంగమంపై అలహాబాద్లోని ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్. ఓకే, ఏంటండి తాజ్ మహల్. అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లోని బౌద్ధ స్తూపాలు, లక్నో ఇమాంబారా అండ్ అస్సాంలో కాజీరంగా వన్య వన్యప్రాణుల అభయారణ్యం, అరుణాచల్ ప్రదేశ్లో గిరిజన సంస్కృతి అనేవి చాలా చాలా ముఖ్యమైనవిగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, అంటే ఇవి ఒక టూరిస్ట్ పార్ట్స్గా మనము చెప్పుకోవచ్చు. సో ఇదండి. సో మనకి ముఖ్యంగా మనకు అటు వరల్డ్ జాగ్రఫీని కవర్ చేస్తున్నారు, ఇటు మన ఇండియన్ జాగ్రఫీని కవర్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్గా మనకి అమెజాన్ బేసిన్ గురించి మాట్లాడితే మన దేశంలో అతిపెద్ద పరివాహక ప్రాంతంగా మనము గంగా బ్రహ్మపుత్రగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాటిని రెండింటిని మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనండి. సో ఇది మనకి క్లాస్ 8 అనమాట. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.